హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మీతో చికెన్ దమ్ బిర్యానీ ఎలా చేయాలో షేర్ చేయబోతున్నాను. ముందుగా నేను 2 ఆనియన్స్ తీసుకున్నాను, పెద్ద పొడుగుగా కట్ చేసేసుకున్నాను. ఇందులో నేను నెయ్యి వేసుకున్నాను అన్నమాట. నెయ్యిలో ఫ్రై చేస్తున్నాను ఆనియన్స్ని. చూడండి, ఇలా ఫ్రై చేసేసుకుంటున్నాను. మనం బిర్యానీకి ఎప్పుడైనా ఆనియన్స్ ఫ్రై చేసుకుంటే చాలా టేస్టీగా అనిపిస్తుంది అనమాట మన బిర్యానీని. అందుకే నేను ఫస్ట్ అయితే ఆనియన్స్ ఇలా బ్రౌనిష్ వచ్చేలాగా నేను ఫ్రై చేసుకున్నాను. తర్వాత ఆనియన్స్ని తీసేసుకుంటున్నాను అనమాట. మాడిపోక ముందుకే ఆనియన్స్ని ఒక ప్లేట్లో ట్రాన్స్ఫర్ చేయాలి. చూడండి, చికెన్ని నేను మ్యాగ్నేట్ చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు నేను బియ్యం 1/2 kg బియ్యం తీసుకుంటున్నాను అనమాట. 1/2 kg బియ్యం బాగా కడిగేసి, అంటే నేను 2 గ్లాసెస్ తీసుకున్నాను కొలత ప్రకారం. బాగా కడిగేసి వాటర్ ఫుల్గా నింపేసి మనం స్టవ్ పైన పెట్టేసేయాలన్నమాట మన బియ్యాన్ని. ఎందుకంటే హాఫ్ కుక్ అయిన తర్వాత మనం గంజి వంపేయచ్చు. ఇందులో నేను ఆకు, చెక్క, పువ్వు వేస్తున్నాను. బిర్యానీ ఆకు, బిర్యానీ చెక్క, బిర్యానీ పువ్వు అనమాట. అది 3 వేసేసి నేను ఇందులో కొద్దిగా ఉప్పు కూడా వేసుకుంటున్నాను అనమాట. అన్నానికి సరిపడా ఉప్పు వేసుకున్నాను. చూడండి, ఇప్పుడు ఆయిల్ కూడా వేసుకుంటున్నాను. నూనె ఎందుకంటే మన బియ్యం విడివిడిగా కనబడడానికి మనం ఆయిల్ వేసుకుంటున్నాం అనమాట. ఇప్పుడు మూత పెట్టి స్టవ్ ఫుల్గా పెట్టేశాను. ఇప్పుడు నేను చూపించాను కదండి చికెన్ మ్యాగ్నేట్ చేశానని. ఎలా చేశానంటే పచ్చిమిరపకాయలు, అల్లం, వెల్లుల్లి, జీలకర్ర, ఇంకా కొత్తిమీర, పుదీనా ఇవన్నీ నేను మిక్సీకి వేసాను అనమాట. చూడండి, ఈ మిక్సీకి నేను వేసాను. ఇప్పుడు మనం ఏం చేయాలంటే పచ్చిమిర్చీలు, ఇంకా ఒక 10 పచ్చిమిర్చీలు, అల్లం ఒక చిన్న చెక్క, 10 వెల్లుల్లి రెబ్బలు, ఉప్పు, పుదీనా, కొత్తిమీర, జీలకర్ర ఇవి వేయాలన్నమాట మిక్సీలో. ఇంకా తగినంత ఉప్పు కూడా నేను వేసుకున్నాను. ఇప్పుడు మిక్సీని గ్రైండ్ చేసేద్దాం మనం. నేను ఇందులో వాటర్ ఏం వేసుకోలేదండి, నార్మల్గా గ్రైండ్ చేశాను, అందుకే ఇలా వచ్చిందనమాట. ఇప్పుడు ఇందులో నేను యాడ్ చేసుకుంటున్నాను కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకొని మిక్సీ చేసేసాను. చూడండి, ఇలా వచ్చిందనమాట. ఇప్పుడు నేను 1/2 kg చికెన్ తీసుకున్నాను అనమాట. 1/2 kg రైస్కి 1/2 kg చికెన్. ఈ 1/2 kg చికెన్లో పసుపు తగినంత, అంటే 1/2 టేబుల్ స్పూన్ పసుపు. కారం మీరు ఎంత తింటారో అంత వేసుకోండి. కారం తక్కువ తినే వాళ్ళైతే తక్కువ వేసుకోండి. మేమైతే కొంచెం ఎక్కువే తింటాం కాబట్టి మేము 2 టేబుల్ స్పూన్ కారం వేసుకుంటున్నాం. అలాగే ఉప్పు. ఇప్పుడు ఈ చికెన్లో ఉప్పు ఎంత సరిపోతుందో అంత ఉప్పు వేసుకోవాలన్నమాట. 1/2 టేబుల్ స్పూన్ ఉప్పు. ధనియాల పొడి 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి. అలాగే గరం మసాలా 1 టేబుల్ స్పూన్. ఇప్పుడు మిక్సీలో గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదా పేస్ట్ని, ఆ పేస్ట్ని ఇందులో వేసుకోవాలన్నమాట. ఇప్పుడు 1 కప్పు పెరుగు, గట్టి పెరుగు తీసుకోండి, అలా అయితే బాగుంటుంది. ఈ కప్పు కూడా వేసుకొని ఇప్పుడు మిక్స్ చేస్తున్నాను అనమాట. నేను ఎందుకు పచ్చిమిరపకాయలు, ఇంకా పుదీనా, కొత్తిమీర, జీలకర్ర, వెల్లుల్లి రెబ్బలు, అల్లం మిక్సీ కొట్టానంటే చాలామంది పిల్లలు ఉంటారు కదండి, అన్నీ వేరు పెట్టేస్తుంటారుగా. అలా కాకుండా మనం మిక్సీలో కొట్టేస్తే మన వాళ్ళకి ఆ ప్రోటీన్ అన్నీ అందుతాయన్నమాట. ఇంకా ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ మళ్ళీ విడిగా వేసుకున్నాను. అలాగే జీలకర్ర కూడా నేను 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, అలాగే లెమన్ ఒకటి తీసుకొని అది పిండేసుకుంటున్నాను అనమాట. సో ఇప్పుడు ఇది మొత్తం కలిపేసుకుందాం. చికెన్ రెడీ అయిపోయిందండి, మ్యాగ్నేట్ చేసుకున్నాను. నేనైతే ఒక 1/2 అవర్ మ్యాగ్నేట్ చేసుకున్నాను. ఇప్పుడు ఇంకో గిన్నె తీసుకొని అందులో ఆ చికెన్ అంతా వేసేసుకోవాలి. స్టవ్ అయితే ఆఫ్ చేసే పెట్టుకున్నానండి. ఇప్పుడు రైస్ చూద్దాం. రైస్ అయిన వెంటనే రైస్ వంపేసి సగం ఉడికిన తర్వాత మనం ఆ చికెన్ పైన వేసుకుని స్టవ్ ఆన్ చేసుకుని దమ్ పెట్టేస్తే మన చికెన్ బిర్యానీ రెడీ అయిపోతుంది. చూడండి, రైస్ ఉడుకుతూ ఉందన్నమాట. ఇందులో నేను ఏం వేలే చెప్పాను కదండి, బిర్యానీ ఆకు, చెక్క, బిర్యానీ పువ్వు ఈ 3 మాత్రం వేసి కొద్దిగా నూనె, పసుపు, ఉప్పు తగినంత వేసాను అనమాట. ఇప్పుడు అన్నం ఉడుకుతుంది. చూడండి, సగం ఉడికిపోయింది ఇంకా అన్నం. ఇప్పుడు మనం గంజి వంపేసేసి ఆ రైస్ని మనం అలాగే ట్రాన్స్ఫర్ చేసుకోవాలన్నమాట. ఆ చికెన్ మ్యాగ్నేట్ చేసాం కదా, ఒక పెద్ద గిన్నెలో వేసుకున్నాం కదా, దాంట్లో ట్రాన్స్ఫర్ చేసేయాలి. అయిపోయింది, మన చికెన్ బిర్యానీ రెడీ అయిపోతుంది. చూడండి, నేనైతే గంజి వంపేసాను. ఈ చికెన్లో నేను అన్నం వేయబోతున్నాను. ఇప్పుడు
ఇప్పుడు చికెన్లో అన్నం వేసేసానండి. దీనిపైన ఆనియన్స్ మనం ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా బ్రౌనిష్లో, ఆనియన్స్ కూడా మనం వేసేసుకోవాలన్నమాట. ఇప్పుడు ఇది గాలిపోకుండా మనం దమ్ పెడుతున్నాం కాబట్టి ఒక పెంక తీసుకొని స్టవ్ ఆన్ చేసి ఫుల్గా పెట్టేసి పెంక పైన ఆ గిన్నె పెట్టేసి ఇంకా దానిపైన ఏదైనా రుబ్బు రోలు ఇంకేదైనా మన బరువైన వస్తువులు ఏదైనా పెట్టుకోవాలి. లేదు అంటే ఆ ప్లేట్ దగ్గర గోధుమ పిండి మనం పెట్టేసుకుంటే గాలిపోకుండా ఉంటుందన్నమాట. సో ఈజీ ప్రాసెస్ ఫ్రెండ్స్, మీరు కూడా ట్రై చేసి చూడండి మీ ఇంట్లో. థ్యాంక్ యూ.